హే హలో మచా, వింటున్నావా? నువ్వు ఎంసెట్ పాస్ అయినా ఫెయిల్ అయినా నీకున్నది ఒకటే డౌట్, డిగ్రీ బెస్టా బీటెక్ బెస్టా? నువ్వైతే ఈ వీడియో మొత్తం చూడు, నేనైతే డౌట్ మొత్తం క్లారిఫై చేస్తా. ఇట్స్ మై గ్యారంటీ. ది రియల్ డిఫరెన్స్ బిట్వీన్ డిగ్రీ అండ్ బీటెక్ మచా, అది డిగ్రీయే ఇది డిగ్రీయే. బీటెక్ ఏమో 4 years టెక్ రిలేటెడ్ అండ్ డిగ్రీ ఏమో 3 years థియరీ రిలేటెడ్. ఫస్ట్ మనం బీటెక్ గురించి చూద్దాం. హ్యాస్ కంపేర్డ్ టు డిగ్రీ, బీటెక్ లో మనకు కొంచెం ఎక్కువ చదవాలి. ఎందుకంటే దీంట్లో 4 years లో 8 సెమిస్టర్స్ ఉంటాయి. ల్యాబ్ ఎక్స్టర్నల్స్, ఇంటర్నల్స్ అండ్ ప్రాజెక్ట్స్, ప్రజెంటేషన్స్ అని చాలా సాహో కొడతారు మచ్చా. డిగ్రీ చూస్తే దీంట్లో కూడా మనకు 3 years 6 సెమిస్టర్స్ ఉంటాయి. హ్యాస్ కంపేర్డ్ టు బీటెక్ కొంచెం బర్డన్ తక్కువ ఉంటుంది. దీంట్లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, మిడ్ 1 మిడ్ 2 ఉంటుంది అంతే. ఇప్పుడైతే మనం బీటెక్ ఎలా ఉంటుంది, డిగ్రీ ఎలా ఉంటుందో చూసాం కదా. ఇప్పుడైతే మనం ఏది బెస్టో చూద్దాం మచ్చా. ఇప్పుడున్న మార్కెట్ ఏ డిమాండ్స్ కి డిగ్రీ ఎవరు చూస్తలేరు, స్కిల్స్ ఉన్నాయా లేవా అదే చూస్తున్నారు. అందుకే మనం డిగ్రీ వెనక పోయే బదులు స్కిల్స్ మనం బిల్డ్ చేసుకోవాలి. అది బీటెక్ అయినా డిగ్రీ అయినా మనకైతే స్కిల్స్ ఉండాలి, అప్పుడే మనకైతే జాబ్ ఈజీగా దొరుకుతుంది. డిగ్రీ జస్ట్ ఏ పేపర్. ఎలా అంటే మీ ఫ్యామిలీ కండిషన్ బాగా ఉంటే నువ్వైతే బీటెక్ చేయి, లేకపోతే డిగ్రీ చేయి. ఎందుకంటే మచ్చా బీటెక్ లో చదివేది ఎక్కువ ఉంటుంది, నీకైతే ఫ్రీ టైం దొరకదు, పార్ట్ టైం జాబ్స్ కూడా చేయలేవు. అందుకే నీకైతే మనీ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఎలా అంటే నీకు ఫీజెస్, ల్యాబ్స్, మళ్ళీ ఏమంటారు రికార్డ్స్ అని అట్లా ఎక్కువ దుబ్బుతుంటారు మనీ అయితే, ఎక్సెట్రా ఎక్సెట్రా. అందుకే నువ్వు ఒకవేళ డిగ్రీ చేసావు అనుకో, నీకైతే ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది, నువ్వు పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు, అలానే నువ్వు ఏమైనా స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు, సెట్ అవుతుంది మచ్చా. అంతే మచ్చా. నువ్వైతే నీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి డిసిజన్ తీసుకో. ఇక మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకైతే పక్కా షేర్ చేసి వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చుగా మచ్చా. నా నోరు నా ఇష్టం. ఓకే, బాయ్ బాయ్.